ఈరోజు మనం ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో డివిజన్ చేద్దాం. ఆన్సర్ 8 y square x square y square z cube. ఇప్పుడు దీన్ని ఇది ఈక్వల్ 8 into x cube అంటే x 3 సార్లు వేసుకోవాలి. x into x y square అంటే y 2 సార్లు వేసుకోవాలి. y into y z square అంటే z 2 సార్లు వేసుకోవాలి. z into z ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు x square అంటే x into x y square and y cube అంటే y into y z square అంటే z into z ఇక్కడ మళ్ళీ x square అంటే x into x y square అంటే y into y z cube అంటే z into z సేమ్ వాటిని కామన్ చేయొచ్చు. ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, మళ్ళీ ఇందులో x ఉంది, ఇందులో ఒక x ఉంది, లేవు. మళ్ళీ ఇందులో y ఉంది, ఇందులో y ఉంది, మళ్ళీ ఇందులో y ఉంది, ఇందులో y ఉంది, ఇందులో y ఉంది, అందులో మళ్ళీ ఒక y ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేవు. ఇప్పుడు ఇందులో z ఉంది, ఇందులో z ఉంది, ఇందులో z ఉంది, ఇందులో z ఉంది, దీంట్లో కూడా z ఉంది, ఇందులో z ఉంది కాబట్టి మిగిలిన అందులో లేవు. కాబట్టి వీటిని కామన్ 8 into x into y into z into z into బ్రాకెట్. ఇప్పుడు ఇందులో కొట్టేయకుండా కామన్ తీయకుండా ఉన్నట్టు రాసుకోవాలి. x ప్లస్ ఇందులో y ప్లస్ ఇందులో మిగిలింది z. ఇప్పుడు వీటిని 8 x square y అంటే y square z అంటే z square y into xyz అది అట్లాగే ఉంటుంది. x ప్లస్ y ప్లస్ z. ఇప్పుడు ఇందులో మిగిలింది ఈ 4x square y square z square therefore 8x square y square z square into x plus y plus ఇందులో మిగిలినవి కింద బై చేసుకొని రాసుకోవాలి. బై 4x square y square z square ఇందులో